దాన్ని అవకాశంగా మలుచుకోవడం అనేదానికి సాక్ష్యం అమెరికాకి ఇప్పుడు టారిఫ్లు వేస్తేనంట ఈడ్చిపెడితే నెల కూడా కాలేదు. దాంట్లో అంటే ఇప్పుడు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక తెలివితేటలు అన్నమాట. అమెరికా 50% టారిఫ్ విధించడం వల్లట అడ్వర్టైజ్మెంట్ చూడండి ఎంత తెలివిగా చేశారో. ఎగుమతి ఆర్డర్లు పెద్ద మొత్తంలో రద్దయినందున కోట్ల నష్టం వాటిల్లింది. బ్రాండెడ్ దుస్తులు, షూసు, చేనేతలు, లగేజీ బ్యాగులు ఎగుమతి సరఫరా నిలిపివేయబడింది. ప్రస్తుతం 2 కోట్ల విలువైన ప్రీమియం స్టాక్ రిటైల్ కస్టమర్లకు నేరుగా విక్రయించుతాం. ఈ ప్రీమియం స్టాక్ విజయవాడలో కేవలం 20 లక్షలకే విక్రయించబడుతుంది. భారతదేశం అత్యధిక అలర్ట్ డిస్కౌంట్ ఆఫరు. ఎంఆర్పి 1000, 2000 మరియు 3000 గల బ్రాండెడ్ ఉత్పత్తులు ₹200, ₹300కి అమ్ముతాము. 3000 నుండి 8000 రూపాయలు అమ్మకం గల ధర గల బ్రాండెడ్ దుస్తులు ₹500 నుంచి 1500కి అమ్ముతాం. మెర్సిరైజ్డ్ కాటన్ ప్యాంటీ ₹1000 వరకు ఎంఆర్పి గలవి ₹50కి అమ్ముతాం. మహిళల దుస్తులు 3000 వరకు ఎంఆర్పి గలవి 200కి అమ్ముతాం. 0 నుండి 3 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల దుస్తులు 1500 వరకు ఎంఆర్పి ఉన్న ₹50 నుంచి ₹100కి అమ్ముతాం. షాపింగ్ బ్యాగు, ల్యాండ్రీ బ్యాగు అమ్మకం కేవలం 100 నుంచి 200 మరియు 300కే. అంతర్జాతీయ బ్రాండ్ లగేజీ బ్యాగ్ ఎంఆర్పి 4000 నుంచి అది కేవలం ₹600కి అమ్ముతాం. 23, 24, 25 ఆగస్టు 2025 ట్రెండ్ సెట్ మాల్, బ్రెయిన్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్. ఇది చక్కటి ప్రచారం. వాస్తవంగా ఇవన్నీ క్లియరెన్స్ సేల్స్ ఎప్పటి నుంచినో జరుగుతుంటాయి. ఇవన్నీ అమెరికావి అని చెప్పేటటువంటి ప్రయత్నం, తెలివైన ఎత్తుగడ. అంటే అదేదో సంక్షోభాల్లో అవకాశాలు మలుచుకోవడం అంటే ఇదేనేమో.